నెక్స్ట్ సార్ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ సీనియర్ సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో జనరల్గా నార్మల్ సీనియర్ సిటిజన్స్కి మీరు లైక్ కమ్యూనిటీ ఎంగేజ్మెంట్స్లో నేను చూశాను. ఇన్ఫ్యాక్ట్ మీ కమ్యూనిటీ ఎంగేజ్మెంట్స్ ఆర్ మోస్ట్ అడ్మైర్డ్ అనమాట. సో ఇందులో ముఖ్యంగా నేను చూసింది ఏంటంటే చాలామందికి ఇలాంటి కైండ్ ఆఫ్ సీనియర్ సిటిజన్స్కి మీ వరకు యాక్సెసిబిలిటీ ఉంది. అది ఐ హ్యావ్ సీన్ లైక్ లిటరలీ మీరు వాళ్ళ కన్సర్న్స్ని అర్థం చేసుకున్నారు. అండ్ కొన్ని చోట్ల అయితే నేను ఫీడ్బ్యాక్ తీసుకున్నాను కొంతమంది దగ్గర నుంచి. సో నేను వచ్చాను చెవెల్లా కాన్స్టిట్యూన్సీకి వచ్చేసి అక్కడ నుంచి చాలామంది గ్రామాల్లో నుంచి చదువు ఉన్నవాళ్ళు, చదువుకోని వాళ్ళు, అంటే వ్యవసాయం బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు సీనియర్ సిటిజన్స్లో నేను చూసింది ఏంటంటే ఒకలాంటి నమ్మకం అనేది అయితే ఉంది. బట్ ఇక్కడ ముఖ్యంగా మనం చెప్పుకోవాలంటే వీళ్ళకి ప్రభుత్వం వైపు నుంచి ఇంకా ఏదైనా స్కీమ్ ఉందంటారా? ఇది పెన్షన్ స్కీమ్ తప్ప ఏం పెద్ద లేవు. ఓకే. అండ్ అదే కాక దేర్ ఇస్ నో ఎమోషనల్ అండ్ అదర్ సపోర్ట్. ఎస్పెషలీ మా చెవెళ్ళ ప్రాంతంలో పిల్లలు ఊర్లో నిడిచిపెట్టి పట్టణాలకు పోతుండ్రు. అవును. సో దేర్ ఇస్ ఆల్సో ఎమోషనల్ అండ్ డిస్ట్రెస్ వాళ్ళకు. సో వన్ ఇస్ ఫైనాన్షియల్ ఇంతో అంత తట్టుకోగలుగుతారు, బట్ వాళ్ళకి సపోర్ట్ సిస్టమ్ లేదు. అండ్ ఇన్ఫ్యాక్ట్ అరవింద్ మేనన్ గారని నాకు ఆర్ఎస్ఎస్ నుంచి హీ వాజ్ డెప్యూటెడ్ టు బీజేపీ యాజ్ ఆర్గనైజింగ్ సెక్రటరీ టు తెలంగాణ. ఇట్స్ వెరీ సీనియర్ పర్సన్. అయితే నేను బాగా పరిచయం అయినరు. నేను ఐ వాజ్ మాట్లాడుతుంటే, ఎందుకంటే మున్గోడు ఎలక్షన్స్లో క్లోజ్ పని చేసినాము, దగ్గర పరిచయం అయినరు. తను చెప్పింది నేను జర్మనీలో 3 ఏళ్ళు ఉంటుంది, జపాన్లో 1, ఇంక విదేశాలు దాదాపు 4-5 ఏళ్ళు ఉంటుంది. నేను అనుకునే మీరు ఆర్ఎస్లో ఉన్నారు, జర్మనీకి ఎందుకు? ఆ జర్మనీలో బీజేపీ తెరుస్తున్నా అంటే కాదు. నన్ను అక్కడ సీనియర్ సిటిజన్స్, పెద్ద మనుషులు ఎట్లా పెద్దగా అయితే ఎట్లుంటారు, ఎవరు వాళ్ళని హెల్ప్ చేస్తారు, ప్రభుత్వం ఏం చేస్తుంది, వాళ్ళని పిల్లలు చూసుకుంటారా, లేకుంటే ప్రభుత్వం చూసుకుంటారా, లేకుంటే వాళ్ళది ఏదో సొసైటీ ఉంటుందా, వాళ్ళకేమో రిటైర్మెంట్ బ్యాంకింగ్ స్కీమ్ ఉంటుందా, ఇవన్నీ కూడా స్టడీ చేస్తేందుకు, ఈ సబ్జెక్ట్ మీద స్టడీ చేస్తేందుకు ఆయన 4 ఏళ్ళు విదేశాల నుండి వచ్చిండు. అక్కడ యూరోప్ అంతా తిరిగిండు అండ్ ఆల్ దట్. దీంట్లో ఎన్నో ఉన్నాయి, ప్రభుత్వ పాత్ర ఉన్నది. ఆస్ట్రేలియాలో మంచి ఫర్ ద బెస్ట్ స్కీమ్ ఇస్ ఇన్ ఆస్ట్రేలియా. దాదాపు 5% ఆఫ్ ద జీడిపి ఈజ్ ఆన్ రిటైర్మెంట్ హోమ్స్ అండ్ ఓల్డ్ ఏజ్ హోమ్స్. ఇక్కడ ఇట్స్ నాట్ ఈవెన్ 0.1%. వెదర్ ఇట్స్ ప్రైవేట్ ఆర్ గవర్నమెంట్, 2 కలిపి కూడా లేదు అసలు. ఆ సిస్టమ్ లేదు. ఇండస్ట్రీ కోవిడ్ తర్వాత అది బేసిక్లీ ఏం చేస్తే ఇప్పుడు ఎట్లా పెద్ద మనుషులు ఎట్లా అయితే పెద్ద మనుషులు పెద్దగా అవుతూ ఉంటారు, వాళ్ళకు 60 ఏళ్ళు దాటితే పెన్షన్ వస్తుంది. ఉంటందుకు ప్రొటెక్షన్ లేకుంటే వాళ్ళకు ఏంది ఉచిత బియ్యం వస్తుంది. ఇక దాంతో ఇప్పుడు ఊర్లలో జస్ట్ సబ్సిస్టెన్స్ అంటే జస్ట్ లివింగ్, సావకుండా బతుకుతందుకు ఎంత కావాలంటే 1000 రూపాయల లోపల బతకవచ్చు. ఎందుకంటే బియ్యం వస్తుంది, మీద గుడిసెనో ఏదో ఇల్లు ఉన్నది, దాంట్లో ఇంత తొక్కు ఇంత పప్పు వేసుకుంటే 1000 రూపాయల కంటే ఎక్కువ కాదు. లేకుంటే నీళ్ళ సాంబారో చారు చేసుకుంటే జస్ట్, కానీ జస్ట్ లివింగ్ కాదు కదా మనిషి. జస్ట్ తిండి రేపటి కొరకు బతుకుండాలి, మళ్ళీ రేపు తిండి ఎల్లుండి కొరకు బతుకుండాలి. సో దాని కొరకు సపోర్ట్ సిస్టమ్ లేదు ఇండియాలో. అండ్ భారతదేశం అది చూడలేదు ఇప్పటి వరకు. ఇప్పటి సంది ఏజింగ్ పాపులేషన్ ఎక్కువైతే ఉంటుంది. మీరు చెప్పినట్టు డెమోగ్రాఫిక్ డివిడెండ్ అంటారు. ఇక్కడ కింది వాళ్ళు ఎక్కువ ఉన్నారు, అంటే 18 to 35 years ఇంతుంటే మీది వాళ్ళు చిన్నగా అయింది. కానీ ఇప్పుడు ఇది మీదికి పెరుగుతూ ఉన్నది. అయితే ఇట్లా అయిపోతుంది ఇండియా కూడా. ఇట్లా చైనా ఇట్లున్నది. ఇప్పుడు మనకి డెమోగ్రాఫిక్ డివిడెండ్ ఉంది, అది పోయి డెమోగ్రాఫిక్ లయబిలిటీ అయితే ఎట్లా చైనాకి అయిందో, అది కాకముందు దిస్ ఇస్ ద గోల్డెన్ టైమ్ టు సాల్వ్ ఆల్ దిస్ ప్రాబ్లమ్. ఇప్పుడు సాల్వ్ చేయకుంటే ఎప్పుడు సాల్వ్ చేయరాదు. ఇదే కాదు డెవలపింగ్ కంట్రీ ఇండియా. అండ్ దట్ ఈస్ వై ఇఫ్ ఇండియా 2047 వరకు నంబర్ 1 కావాలంటే ఈ గోల్డెన్ విండో మళ్ళీ రాదు. అందుకే మేమంటాం బీజేపీ మళ్ళీ మోడీయే రావాలి. ఇప్పుడు గిట్ట దేశం రాంగ్ డైరెక్షన్ తీసుకుంటే చాలా. That's true.